ఏం మాస్టారు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తున్నారా? మీ ఇంట్లో వాళ్ళు ఏరా కింద కూర్చొని తినలేవు అని అరుస్తున్నారా? వాళ్ళు చెప్పే మాటల్లో సైన్స్ ఉందని మీకు తెలుసా? అసలు భూమి మీద కూర్చొని భోజనం చేయడం వల్ల లాభం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జస్ట్ 2 రోజుల క్రితం యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 వీడియోలు పెట్టాను. ఒక్కో వీడియోకి 2000 పైగా చూడడం నాకు హ్యాపీగా ఉంది. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం నేల మీద సుఖాసనంలో కూర్చున్నప్పుడు మన బాడీలో రక్త ప్రసరణ అదేనండి బ్లడ్ ఫ్లో గుండె వైపుకి ఎక్కువగా ప్రవహిస్తుంది. కానీ కుర్చీలో కూర్చున్నప్పుడు గ్రావిటీ వల్ల బ్లడ్ ఫ్లో అనేది కాళ్ళ వైపు ఎక్కువగా ఉంటుంది. అవును, మీరు వేగస్ నర్వ్ అనే నరం గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ నరం మన బాడీ పార్ట్స్ నుంచి బ్రెయిన్ కి సిగ్నల్స్ పంపించే ఒక హైవే లాంటిది. మనం కుర్చీలో కూర్చున్నప్పుడు కన్నా నేల మీద కూర్చున్నప్పుడు ఈ నరం సిగ్నల్స్ బాగా పంపిస్తుంది. కాబట్టి మనం ఎంత కావాలో అంతే తింటాం. దీనివల్ల వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మనం భోజనం చేసేటప్పుడు ప్రతి ముద్దకి ముందుకు వెనక్కి మన బాడీని వంచుతాం. దానివల్ల కడుపులో కండరాలు యాక్టివ్గా ఉండి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇంకేం ఆలోచిస్తున్నారు గురుగారు? వెంటనే ఈ వీడియోని మీ బద్దకి ఫ్రెండ్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.